హలో ఫ్రెండ్స్, కుమార శతకంలోని మనము రెండవ పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందామా ఫ్రెండ్స్. అందరూ కూడా వింటున్నారు కదా ఫ్రెండ్స్, ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ను. ఈ రెండవ పద్యం యొక్క తాత్పర్యం కూడా నేను వివరిస్తానండి. అందరూ కూడా శ్రద్ధతో వినండి. పుడమిని దుష్టత గలయాతడు లంచంబులు బట్టదలచుచు మిడియౌ నడవడి విడి ఎందిరి వెంబడి ద్రిప్పికొనచును గీడు వరుప కుమారా. ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యము ఏమిటంటే, చెడు నడవడి కలవాని బుద్ధి తెలుపుతూ ఈ పద్యం అండి. దీని యొక్క తాత్పర్యం మనము తెలుసుకుందాము ఫ్రెండ్స్. చెడు నడవడి కలవాడు తన యొక్క దుర్బుద్ధిచే లంచములు తీసుకొని బుద్ధిని అలవర్చుకొనును. గర్వము కలవాడై తనతో అవసరము కలవారిని తన చుట్టూ అనేక సార్లు త్రిప్పుకొనుచు వారికి కష్టమును కలిగించును. తరువాత కాలమునందు ఇటువంటి అవమానములను ఎదుర్కొంటాడు. అంటే చెడు నడవడి కలవాని యొక్క బుద్ధిని తెలుపుతునండి ఈ పద్యం యొక్క తాత్పర్యము. అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ను. అందరికీ థ్యాంక్ యూ.